నీట్ యూజీ పేపర్ లీక్ పై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని విమర్శించారు. పేపర్ లీక్స్ పై కేంద్రం విద్యార్థుల భవిష్యత్తును డిమానిటైజ్ చేసిందన్నారు. నీట్ రద్దుతో లక్షలాది విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు. వైఫల్యాలు, మోసాలు, అవినీతిలో బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ సరఫరా సంక్షోభంతో గవర్నమెంట్ పొదుపు చర్యలను నిర్ణయించింది. డీజిల్, పెట్రోల్ వాహనాలకు బదులు ఈ వెహికల్స్ ను క్రమేణా ప్రవేశపెట్టనుంది. అధికారులకు అద్దె వాహనాలుగా ఈవీలను మాత్రమే సమకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం మంత్రుల కాన్వాయ్ వాహనాలను తగ్గించడం పైన చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా కాలనీ వాసులు ఐక్యతతో కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం అభినందనీయమని అర్పణ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి ఏసీపీ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా 2023లో హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ₹55 కోట్లను ఎఫ్ఈఓ అనే విదేశీ సంస్థకు చెల్లించారని కేసు నమోదైంది. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.